ఏరా అమ్మాయి నేను తనసులుగానే ఉందిరా? ఏం అడిగా లేరనుకుంటున్నావా? తోలు తీస్తా ఓ ఆస్కెల్ రే నీ ప్రతి విషయంలో అమ్మాయిలు ముందంజలో ఉన్నారంటున్నారు, అబ్బాయిలు పోటీ అవుతున్నారు అంటున్నారు, అన్ని రంగాల్లో రాణిస్తున్నారు అంటున్నారు. మరి ఈ విషయంలో మాత్రం ఎందుకు వెనకడికి వేస్తున్నారు? ఏం వాళ్ళతో సమానంగా చదవడం లేదా? వాళ్ళతో సమానంగా ఉద్యోగాలు చేయడం లేదా? ఏం వాడు కూడా నేను తింటున్నది మీరు తినడం లేదా? వాడికి ఎంత బలం ఉందో మీకు అంతే బలం ఉంది. చాలా మంది ఒకరి మీద ఆధారపడతారు. మీరు అనుకుంటే ఏదైనా చేయగలరు. ఎవరైనా మీ జోలికి వస్తే తరిమేయండి, తొక్కండి. మా వీళ్ళ బాబు నువ్వు కూడా వెళ్ళు. ఇతనే రాహుల్ ఫ్రెండ్ మహేష్, వీళ్ళిద్దరికి క్లోజ్ ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, అతని పేరు గణేష్. రే ఎందుకు చెప్పు అబ్బాయిని అలా కొట్టావు? వాడు ఏం చేశాడు తెలుసా నీకు? చెప్పు వాడు ఏం చేశాడు తెలుసా నీకు? ఏం చేశాడు వాడు? అమ్మాయి చాక్లెట్ తీసుకున్నాడు రా. అమ్మాయి చాక్లెట్ తీసుకున్నాడా? నేను ఎంత చేస్తుంది? అంతేరా, అంతే. ఇంకానండి, అమ్మాయి అంటే అంత లోకం అయిపోయింది ఇక్కడ. సమస్య లోకం అయిపోయిందాం కాదు, చాక్లెట్ లాక్కున్నారని అలా కొట్టారా? వాడేదో పాప నాట పట్టిద్దామని చేస్తే దానికి కూడా ఒరే బాబు నువ్వు సినిమాలు ఎక్కువ చూస్తున్నావు, సినిమా చూడు మాకు ముందు. అసలు నీకు చెప్పలేకపోతున్నా, పద ఆంటీ పిలుస్తున్నారు, వాడు ఊరికి వెళ్ళాలంట. మూవీస్ చూడము, నేను హీరో లాగా ఫీల్ అయిపోవడం. అరే రాహుల్, త్వరగా ఇంటికి వెళ్ళేం పొడిచేదేం లేదు, ఇది రోజు వెళ్ళేదారే. సరే వెళ్ళి చూద్దాం, ఇది ఎక్కడికి వెళ్ళొద్దు. హలో నాన్నమ్మ, వస్తున్నా. ఇక్కడే దారిలో ఉన్నా నాన్నమ్మ, ఇక్కడే దగ్గరలో ఉన్నానమ్మా. వస్తున్నా, నువ్వు పెట్టి ఫోన్. హలో హలో, నేను మహేష్ మాట్లాడుతున్నాను. ఏం చేస్తున్నావు? ఉండా రికార్డులా ఉన్నాడుగా మన హెచ్ఓడే, వాడికంటే నేను భలే ఇష్టం కదా. రికార్డు రాస్తా ఉన్నా కూర్చొని.
వాడు నిన్నొక్కడే గట్టిగా పట్టుకున్నాడు. సరే నువ్వేం చేస్తున్నావా? కొంచెం పనుంటి చూసుకుని మా ఇంటికి వెళ్తున్నాను. ఎక్కడున్నావా? నేనా మా ఇంటి మీద రూమ్లో రికార్డ్ రాస్తున్నా. అక్కడ గణేష్ ఉన్నాడా? గణేష్ లేడరా. రేపు హాలిడేనే కదా, మూవీకి కానీ బీచ్కి కానీ వెళ్దామా? ఒకవేళ గణేష్ రానున్నాడంటే మా మామయ్య ఇంట్లో పార్టీ ఉంది, దానికి వెళ్దాం. ఆహా కుదరరా, రేపు మా మమ్మీ వాళ్ళు వస్తున్నారా, స్టేషన్కి వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి. సరే అయితే రేపు మీ ఇంటి దగ్గరికి వెళ్దాం. బాయ్. ఓకేరా, బాయ్. ఏం రాస్తాం రికార్డులు? కుప్పలుగా పెరిగిపోతున్నాయి. ఎప్పుడుండేగా సినిమా అయినా చూద్దాం కాసేపు. వద్దురా బాబు, ఒంటరిగా ఉన్నాను, నాకైతే భయం వేస్తుంది. చాలే రాహుల్, పడుకో. రాహుల్, పార్టీలో ఫుడ్ మాత్రం సూపర్గా ఉన్నదిరా. అసలు తట్టుకోలేకపోయాను, కడుపు నిండా తినేసాను. ఈ ఏరియా నుంచి వద్దురా, ఎందుకంటే ఈ ఏరియా గురించి చాలా విన్నాను నేను. కావాలి చుట్టూ తిరిగి వెళ్దాం, ఈ ఏరియా వద్దురా. అయితే మా ఇంటికి దగ్గర రా, ఎందుకు వద్దంటున్నావు? ఈ ఏరియా గురించి చాలా విన్నాను, నా మాట ఏంట్రా, ఇటే వెళ్దారా. ఎందుకు వచ్చిన తల నుంచి? ఎవరో చెప్పినవని నమ్మతావు ఎందుకురా? నేనున్నాను కదా, రా నువ్వు రా, త్వరగా వెళ్ళాలి. వద్దురా రాహుల్, నీకు ఒక చిన్న కథ చెప్తాను. ఒక ఊళ్ళో ఒక పెద్ద ఆయన తన కూతురు తీసుకుని పెళ్లికి వెళ్తా ఉన్నాడు. అప్పటికే లేట్ అయిపోయింది, పిల్లలందరూ వెళ్ళిపోయారు. ఈయన కళ్యాణ మండపాన్ని త్వరగా చేరుకోవాలని ఆ మండపానికి దగ్గరగా ఉన్న షార్ట్ కట్ ఒకటి తీసేసాడు. దగ్గరలో ఒక శ్మశానం ఉంది, ఆ స్థలంలో వాళ్ళిద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు. అమ్మాయి వాళ్ళ నాన్న వెనకాల ఉంది. ఆ అమ్మాయి పాదాలు ఎవరో తొక్కిన కదిలింది. అంతే, అమ్మాయి చనిపోయింది. అన్నేం భయపడలే, నువ్వు టైం అయిపోతుంది, త్వరగా నడు వెళ్దాం. ఎందుకు అంత సీరియస్ అవుతున్నావా? సీరియస్ ఒక పార్టీ దగ్గర చాలా లేట్ అయిపోయింది, టైం అయిపోతుందిరా, మాట్లాడుకుంటా నడువురా. సరే రాహుల్, చిన్న కథ చెప్తా విను. ఎంత చెప్పినా వినిపించుకోరా నువ్వు, టైం అయిపోతుందిరా, నడువురా. రాహుల్, చెప్పేది వినరా, నాకు చాలా భయం వేస్తుందిరా. వద్దురా, ఈ ఏరియా చాలా భయంకరంగా ఉందిరా. నేనున్నాను రా, ఏమవుతారా, రారా.
ఏంది వీడి రోజు ఇలా ఎదిగిస్తున్నాడు? రే రాహుల్, రాహుల్, రాహుల్ ఆగరా. చెప్పింది ఏది వినడు. వీడితో అస్సలు పడలేకపోతున్నాను రా బాబు. మహేష్, 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 ఎక్కడున్నావురా? మహేష్, మహేష్, ఎక్కడ్రా? మహేష్, మహేష్, ఈ టైంలో ఆటలేంట్రా? చాలు రారా బాబు. ఇదే నేను లాస్ట్ టైం పిలడం. ఇంకా రాలేదంటే ఒక్కనే వెళ్ళిపోతా. మహేష్, ఎక్కడ్రా? రారా మహేష్. సరే ఒప్పుకుంటాను రా, నాకు భయం రా. రా బయటికి రారా. అవునరా మహేష్ ఎక్కడరా? మహేషా? మహేష్ నిన్నొచ్చాడు నాతో, కానీ మూవీకి వెళ్దాం కానీ తను రానన్నాడు. వాడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోయాడురా. రాత్రి వస్తా అన్నాడు కానీ రాలేదురా. మా ఇంటికి మాత్రం రాలేదురా. సరేరా దర్శనం చేసుకో, వాకింగ్కి వెళ్దాం. రియల్ ఎస్టేట్ బాగా పెరిగిపోయింది మావా. చూడు పొలాలని తీసేసి ఫ్లాట్లు వేసేస్తున్నారు. ఇంకొన్ని రోజులు అయితే పొలాలు అంటే మన పిల్లకాయలు చూసారు వచ్చారనుకో పొలాలు ఎక్కడన్నాయని అంటారు.
అవునరా, నీకు సైకో గురించి తెలుసా? సైకోనా? ఎక్కడున్నాడు? మొన్నే చచ్చిపోయాడు దారుణంగా, అందరు కలిసి కొట్టి చెట్టు కట్టేసి కొట్టి చంపేశారు. అక్కడే కాల్ చేశారు కదరా వాడిని, ఎవరు చెప్పలేదా నీకు? చాలులే పోదారా. అవునరా, రోజు నువ్వే వచ్చేవాడు కదా, ఈరోజు ఏం లేట్ అయింది? అంతేలేండి, మాకు చెప్పకుండా మీరు ఎక్కడెక్కడికో వెళ్తున్నారు. సరేరా, నాకు ఇక్కడ ఒక చిన్న పని ఉంది, అది చూసుకుని అసలు నువ్వు వెళ్ళు. ఏరా ఫ్రెష్ అప్ అవ్వలేదు, ఫ్రెష్ అప్ వస్తాను కదా. మన ఫ్రెండ్ కనిపించట్లేదంట్రా. కంగారు పడుకుంటా, ముందు నువ్వు కూర్చో. మళ్ళీ వాళ్ళు వాడి కోసం ఎతుకుతున్నారా, రాత్రి నుంచి కనబడట్లేదు వాడు. వాడి గురించి తెలిసిందే కదరా, కోపం ఎక్కువ. వాళ్ళ అమ్మలు ఏమంటారు, వాళ్ళ అమ్మ దగ్గర ఎక్కడ ఉంటాడు. అది కాదురా, వాడి గురించి తెలిసిందే కదరా, సాయంత్రం లోపల వచ్చేస్తాడులే. దగ్గర రాకపోతే అప్పుడు చూద్దాం. సరే కానీ మనం సినిమా పోతాన్నాం కదా, సెకండ్ షోకి టికెట్స్ తీసుకురా, వస్తున్నాం. నేను ఇంత టెన్షన్ పడుతుంది, వీడేంది ఎంత కూల్గా ఉన్నాడు. సర్లేరా, నేను తీసి పెడతాలే. ఏం చెప్పాలి వీడికి? వాడేమో నిన్న రాహుల్, మహేష్ గారు ఇంటికి వచ్చినట్టువా? అవునా ఏంద్రా, నువ్వు సినిమాల్లో కూడా మధ్యలో లేకపోవచ్చు, ఏంద్రా నువ్వు అసలు? రాహుల్ భయం వేస్తుందా? మహేష్కి ఇంటికి వెళ్ళిన వెంటనే ఫోన్ చేద్దాంరా. వాడు ఇంట్లో వచ్చినాడో లేదో. ఇంటికి వెళ్ళిన వెంటనే వాడికి ఫోన్ చేద్దాం రే. ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కున్నారు అసలు ఎక్కడ వచ్చాడో లేదో అని. రాహుల్ ఎక్కడ్రా? ఎక్కడున్నావురా? రాహుల్ ఎక్కడున్నావురా? రారా, ఎక్కడున్నావురా? రాహుల్ ఎక్కడున్నావురా? రాహుల్ ఎక్కడున్నావురా? ప్లీజ్ రా రాహుల్, తొందరగా రారా ప్లీజ్ రా, భయపెట్టుకురా, రారా. రాహుల్ ఏమైందిరా? రాహుల్ ఇక్కడేం చేస్తున్నావురా? రారా తొందరగా. రాహుల్ ఇక్కడేం చేస్తున్నావు అసలు? ఇందులో ఏడుస్తున్నావు ఏంద్రా? ఏదైనా ప్రాబ్లం అంటే నాకు చెప్పురా. ఏమైందిరా చెప్పురా. రాహుల్ ఏమైందిరా అసలు? గణేష్ ప్లీజ్ రా, కాపాడరా గణేష్. రాహుల్ ఏంటో ఇదంతా? రాహుల్ ఏమైందిరా అసలు?
రాహుల్ రాహుల్ నేను గణేష్ రా రాహుల్ కాపాడరా గణేష్, ప్లీజ్ రా, కాపాడరా. అరే రాహుల్ కాపాడరా రాహుల్ గణేష్ ఎవరు చంపింది? నేను 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 మా ఫ్రెండ్ని నేను చంపలేదు ఇలా జరగడం అసలు వీల్లేదు లేదు. సారీ రా గణేష్, సారీ రా, అసలు ఇదంతా నా వల్ల రా. ఏంటి ఇదంతా కళ? ఏరా ఎంతసేపు తలుపు తీయడానికి? ఇంకా కళ్ళలో కానీ ఉన్నావేంది? గణేష్ అండి, మన ఫ్రెండ్ గణేష్ ఎక్కడరా? వాడి సంగతి తెలిసిందే కదా, 24 గంటలు ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి తిట్టించుకుంటానే ఉంటాడు. ప్రస్తుతానికి కింద మీ బామ్మ చేత డబ్బులు తింటున్నాడు. సరేలే వదిలి. మీ అమ్మ నాన్న తీసుకురావాలి కదా, పోయేసి రిసీవ్ చేసుకుని అటు నుంచి అట్ట మూవీకి కానీ బీచ్కి కానీ వెళ్దాం, ఓకేనా? మూవీలో ఇన్వాల్వ్ అయితే మైండ్ డిస్టర్బ్ అయ్యి ఇలాంటి పిచ్చి పిచ్చికల్లే వస్తుంటాయి. యాగో ఏం ఫేస్ అయింది, దానికి అంత ఫీల్ అయిపోతుంది ఎందుకు? నాకు ఐశ్వర్యతో డేట్ వేసుకున్నట్టు కాలేజీని నేను మర్చిపోలా. నీకు వచ్చిన ఐశ్వర్య అవుతారా, నాకు వచ్చింది పిక్చర్ రా. ఆగరా, మూవీస్ అనేవి అలాంటివి అంటే జస్ట్ మనం బాగా స్ట్రెస్లో ఉన్నప్పుడు అలాంటప్పుడు మాత్రమే జస్ట్ చూసి ఎంజాయ్ చేసి వదిలేసేయాలి. అంతేగాని మూవీనే జీవితం కాదు. మూవీస్ చూస్తూ ఉంటే మైండ్ బాగా డిస్టర్బ్ అవుతుంది, వదిలేసే. ఇంకా మూవీస్ చూడడం కూడా బాగా తగ్గించుకో.
అర్థమవుతుందా? పా. ఇట్స్ మై డ్రీమ్.